హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకుంటామో ఈ వీడియోలో చూసేయండి. కొద్దిగా ఉసిరికాయలను శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాటిపైన ఉన్న తోకలు తీసేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి. అండ్ ఒక వైట్ క్లాత్ కానీ ఏదైనా మంచి నీట్గా ఉన్న క్లాత్ తీసుకొని వాటిని తుడుచుకోవాలి. ఆ తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ గాలికి కూడా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక మూకుడు కానీ ఏదైనా కడాయి అయినా పెట్టుకొని అందులో మెంతులు వేసి వాటిని దోరగా వేయించుకోవాలి. అదేవిధంగా జీలకర్రను కూడా వేసి త్వరగా వేయించుకున్నాక ఆ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఆవాలు కూడా మిక్సీ పట్టుకోవాలి. ముందుగానే మనం వెల్లుల్లికి పొట్టు తీసి పెట్టుకోవాలి. పొట్టు తీసి పెట్టిన వెల్లుల్లిని కూడా కొన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇంకొన్ని పక్కకు పోపు చేసుకోవడానికి ఉంచుకోవాలి. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అందులో నూనె పోసి నూనె వేడయ్యాక ఉసిరికాయలు వేసి వేయించుకోవాలి. ఉసిరికాయల్లో విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కెరోటిన్, బి కాంప్లెక్స్తో పాటు ఇతర విటమిన్లు తినడానికి పుష్కలంగా ఉంటాయి. ఉసిరికాయ ఆరోగ్యపరంగా చాలా ఉపయోగం. దీనిని ఆయుర్వేదంలో ఒక వరంగా భావిస్తారు. ఎన్నో ఉపయోగాలున్న ఈ ఉసిరి మనకు ఎప్పుడూ దొరకదు కాబట్టి దొరికినప్పుడే దీన్ని నిలువగా పచ్చడి చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా తినడానికి వీలుగా ఉంటుంది. అలా కాయలు వేయించుకున్నాక లైట్ బ్రౌన్ కలర్లోకి మారాక పక్కకు తీసేయాలి. అలాగే మిగతా కాయల్ని కూడా వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాతకి వేడిగా ఉన్న ఆ నూనెలోకి జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా అందులోనే వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూకుడు కిందికి దించుకోవాలి. ఆ నూనె కొంచెం వేడిగా ఉన్నప్పుడు అందులో మళ్ళీ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అటు ఇటు కలపాలి. ఆ తర్వాత అందులో జీలకర్ర మెంతుల పౌడర్ వేయాలి. అంటే ఆ నూనె చల్లారాలి. చల్లారాక జీలకర్ర మెంతుల పౌడర్ వేసి ఆవాల పౌడర్ కూడా వేసి మిక్స్ చేయాలి. అందులో కారం వేసి మిక్స్ చేసుకొని ఆ తర్వాత సాల్ట్ కూడా వేయాలి. నేను టీ గ్లాస్తోని కొలత తీసుకున్నాను. 2 గ్లాసెస్ చిల్లీ పౌడర్కి 1 గ్లాస్ ఉప్పు వేసుకున్నాను. ఆ తర్వాత ఈ ఉసిరికాయలు వేసి మంచిగా మిక్స్ చేసుకోవడమే.
ఇలా చేసి పెట్టుకున్న ఉసిరికాయ నిల్వ పచ్చడి పచ్చడి ఊరుతున్న కొద్దీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పచ్చడి మొత్తం చేయడం పూర్తయిపోయింది. పచ్చడిని మనం ఒక డబ్బాలోకి కానీ ఒక గిన్నెలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. ఇలా కొత్తగా పెట్టిన పచ్చడిలో పచ్చడి గిన్నెలో అన్నం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్